వెల్కమ్ టు సిటీవీ తెలుగు హెల్త్ ఛానల్. మీ ఆరోగ్య నేస్తం. వర్షాకాలం మొదలైంది. ఈ సీజన్లో ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ ప్రమాదం పొంచి ఉంటుంది. వాస్తవానికి డెంగ్యూ ఆడ ఈజిప్ట్ ఎడెస్ జాతి దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ దోమల జీవితకాలం కేవలం 1 నెల మాత్రమే. కానీ ఈ కాలంలో అవి 500 నుంచి 1000 దోమలకు జన్మనిస్తాయి. ఈ దోమలు 3 అడుగులు మాత్రమే ఎగరగలవు. ఈ కారణంగా అవి మనిషి దిగువ అవయవాలను మాత్రమే టార్గెట్గా ఉంచుకుంటాయి. ఈ దోమలు కాటేస్తే తీవ్రమైన జ్వరంతో పాటు పలు సమస్యలు ఎదురవుతాయి. డెంగ్యూ దోమలు కూలర్లు, పూల కుండీలు, పాత కంటైనర్లు లేదా ఇంటి పైకప్పులు, టైర్లు, గుంతలు మొదలైన వాటిలో గుడ్లు పెడతాయి. డెంగ్యూ దోమలు ఒకేసారి 100 నుంచి 300 గుడ్లు పెడతాయి. 4 రోజుల తర్వాత అవి దోమల రూపంలో మారుతాయి. దోమల రూపం తీసుకున్న తర్వాత 2 రోజుల్లో ఎగరడం ప్రారంభిస్తాయి. డెంగ్యూ దోమ కుట్టిన వెంటనే డెంగ్యూ లక్షణాలు కనిపించవు. కానీ కొన్ని రోజుల తర్వాత దాని ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది. ఏడీస్ దోమలు కుట్టిన 3 నుంచి 5 రోజుల తర్వాత డెంగ్యూ జ్వరం వస్తుంది. ఈ దోమలు ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే సంచరిస్తాయి. మిగతా సమయంలో డెంగ్యూ దోమలు వాటికి అనువైన ప్రదేశాల్లో, ఇళ్ల మూలల్లో, తెరల వెనుక దోమలు ఉండే ప్రదేశాల్లో దాక్కుంటాయి. డెంగ్యూ జ్వరం లక్షణాలు ఇవే. ఎడెస్ జాతి దోమ కాటు వల్ల కలిగే తీవ్రమైన వ్యాధి డెంగ్యూ. దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూ లాగా ఉంటాయి. కానీ ఇది తీవ్ర రక్తస్రావ జ్వరానికి దారితీయవచ్చు. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు ఎలా ఉంటాయంటే తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, చర్మంపై ఎర్రటి పొక్కులు, కళ్ళ కింద నొప్పి, మోకాల నొప్పులు, వాపులు, దంతాలు, ముక్కు, చిగుళ్ళ నుంచి రక్తస్రావం లాంటివి గమనిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. డెంగ్యూ నివారణ ఎలా? వర్షాకాలంలో ముఖ్యంగా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించండి. నిద్రపోయేటప్పుడు దోమతెరలను వాడండి. దోమకాటును నివారించడానికి బాడీ ఆయిల్ లేదా క్రీమ్ రాయండి. మీ ఇంట్లో మరియు చుట్టుపక్కల మురికి నీరు చేరడానికి నివారించండి. అవసరమైన వస్తువులను అలాగే కూలర్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. మిగతా వైరల్ జ్వరాల లాగానే డెంగ్యూను నయం చేయడానికి ప్రత్యేకమైన చికిత్స లేదా మందులు ఏమీ లేవు. మందులు కేవలం లక్షణాలను తగ్గించడానికి, రోగనిరోధక వ్యవస్థకు బలపరచడానికి మాత్రమే ఇస్తారు. విశ్రాంతి మరియు మంచి నిద్ర, ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవడం మరియు లక్షణాలు నిర్మూలకు కొన్ని ప్రత్యేక పెయిన్ కిల్లర్స్ మాత్రమే సహాయపడగలవు. మీకు జ్వరం వచ్చినట్లయితే లేదా మీరు ఇటీవల డెంగ్యూ జ్వరం ఉన్నట్టు తెలిసిన ప్రాంతంలో ఉన్నట్లయితే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. 12 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు మరియు గర్భిణీలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు, రక్తహీనతతో బాధపడుతున్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కావున వారు మరింత జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది. డెంగీ జ్వరంతో బాధపడుతున్న వారు డాక్టర్ సలహా లేనిదే ఏ ఇతర రకాలైన నొప్పి నివారణ మాత్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ముఖ్యంగా 2 రోజుల కన్నా ఎక్కువ సమయం పాటు జ్వరం ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించడం ద్వారా చాలా వరకు డెంగీ జ్వరాలను నివారించుకోవచ్చు. డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.